హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా శ్రీలంక మధ్య జరగబోయే ఆఖరి సూపర్ 4 మ్యాచ్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? యాక్చువల్లీ ఏం లేదు కదా, ఎందుకంటే ఇండియా ఇస్ ఆల్రెడీ త్రూ టు ద ఫైనల్స్ అండ్ శ్రీలంక ఈజ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. సో అటు ఇండియా కానీ శ్రీలంక కానీ ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ పడదు, ఏ మాత్రం ఫరక్ పడదు. బట్ ఇండియాకి మాత్రం దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ టు లుక్ ఎట్. రెండు విషయాలు. ఒకటి ఏంటంటే బ్యాటింగ్ ప్రాపర్గా క్లిక్ కావట్లేదు. కొంతమంది బ్యాట్స్మెన్ దే ఆర్ షార్ట్ ఆఫ్ రన్స్, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. రెండోది క్యాచింగ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ పువర్. మనం అంటే ఛాంపియన్ సైడ్లో క్యాచింగ్ లేదు. ఛాంపియన్ సైడ్ కేవలం బ్యాటింగ్ బౌలింగ్ బాగా చేస్తే కుదరదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. సో ఫీల్డింగ్ అంటే గ్రౌండ్ ఫీల్డింగ్ బాగానే ఉంది ఇండియన్ టీమ్ది, బట్ క్యాచింగ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ పువర్. సో క్యాచింగ్ ఇంప్రూవ్ చేయాలి. లాస్ట్ మ్యాచ్లో 4 క్యాచ్లు, అంతకుముందు మ్యాచ్లో కూడా క్యాచ్లు వదిలేశారు. సో క్యాచింగ్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇండియాకి. అండ్ బ్యాటింగ్లో 2-3 ఫామ్ అనేది కొంచెం డౌట్గా ఉంది, ఇంక్లూడింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ఒక్క 48 నాట్అవుట్ అగేన్స్ట్ పాకిస్తాన్ మినహాయిస్తే మిగతా చోట్ల అతను ఫెయిల్ అయ్యాడు. సో అతను ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది, అలాంగ్ విత్ శివం దుబే అండ్ సంజు శాంసన్ ఒక 50 చేశాడు, కానీ అది కూడా అంత ఇంప్రెసివ్ 50 కాదు. అండ్ దట్ 50 ఈ స్కోర్డ్ అట్ నెంబర్ 3. కానీ ఇప్పుడున్న సెటప్లో అతను నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇన్ ద ఫైనల్, నాట్ హియర్, ఇన్ ద ఫైనల్. సో అతను మిడిల్ ఆర్డర్లోనూ ఆడుతూ నెంబర్ 4లోనో నెంబర్ 5లోనో ఆడుతూ మరి అక్కడ రన్స్ చేయగలుగుతాడా లేదనేది వీ హ్యావ్ టు సీ. సో అందుకని ఇలాంటి కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఇండియాకి ఉంది. అలాగే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? నాకు తెలిసి పెద్దగా మార్పులు ఉండవని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈ బ్యాటింగ్ ఆర్డర్ మనం వాళ్ళు ఫామ్లోకి రావాల్సింది. శుభ్మన్ గిల్ కూడా, ఇన్ఫ్యాక్ట్ శుభ్మన్ గిల్ కూడా ఒక 50 చేశాడు, లాస్ట్ మ్యాచ్లో ఒక 28-29 చేశాడు తప్పిస్తే అతను కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. సో అతను చాలా కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్. అంత కన్సిస్టెన్సీ అతని నుంచి మనం చూడలేదు. నాకేమనిపిస్తుంది అంటే అతను కనుక తన నార్మల్ స్టైల్లో ఆడితే ఖచ్చితంగా రన్స్ చేస్తాడు. కానీ అతనికి ఒక టైం అనిపించింది అంటే నా స్ట్రైక్ రేట్ బాగలేదు ఈ ఫార్మాట్లో, మై స్ట్రైక్ రేట్ ఈజ్ బీయింగ్ హెల్డ్ అగేన్స్ట్ మీ, అందరూ దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి క్విక్ రన్స్ చేయాలి అని ఒక ఫీలింగ్లో ఉన్నాడు. అవసరం లేదు, ఎందుకంటే అవతల ఎండ్లో అంత దంచి కొట్టేస్తున్నాడు అభిషేక్ శర్మ. హీ హ్యాస్ టు బి దేర్ టు గివ్ హిమ్ కంపెనీ. తన నార్మల్ స్టైల్లో ఆడితే శుభ్మన్ గిల్ విల్ బీ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ ఎవర్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ స్ట్రైక్ రేట్ అబ్సెషన్లో పడి అతను తొందరగా అవుట్ అవుతున్నాడు. సో శుభ్మన్ గిల్ కూడా రన్స్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ మనం ఈ టోర్నమెంట్లో అన్బీటన్గా కొనసాగుతున్నాం, బాగా పర్ఫామ్ చేసాము, అంతా బాగానే ఇంప్రెసివ్గా ఆడుతున్నాం. కానీ దీనికి కారణం కేవలం 2 ప్లేయర్స్. ఒకరు అభిషేక్ శర్మ, రెండో కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ 12 వికెట్లు తీశాడు, ఎవరికి మిగతా వాళ్ళకంటే అందరికంటే హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ అభిషేక్ శర్మ 248 రన్స్ అయితే చేశాడు, డబుల్ క్విక్ టైం, 200+ స్ట్రైక్ రేట్ అనుకుంటా. సో వీళ్ళిద్దరు ఆడిన తీరును బట్టే మనం గెలుస్తున్నాం తప్పిస్తే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు. దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్, బట్ అవి స్పొరాడిక్గా ఉన్నాయి. అంటే అక్కడ ఒక గుడ్ పర్ఫార్మెన్స్, ఇక్కడ గుడ్ పర్ఫార్మెన్స్, కానీ అవుట్ స్టాండింగ్ ఎవరు ఆడలేదు. సో కొంచెం మనకి కన్సర్న్స్ ఉన్నాయి, అందుకని వాటిని అడ్రస్ చేయాలి. రాదర్ దెన్ గివింగ్ బెంచ్ స్ట్రెంత్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్తో మనం ఫైనల్ ఆడబోతున్నాం, అది మనం కోరుకున్నదే. కానీ అక్కడ విన్ అనేది నాన్ నెగోషియబుల్. పాకిస్తాన్తో మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి ఆన్ సండే. ఎందుకంటే ఎలాంటి సిచ్యుయేషన్ మనం ఎంత కోరి తెచ్చుకున్నాం, పాకిస్తాన్ వాళ్ళు అంటే టెంపర్స్ రైజ్ అయినాయి, ఎమోషన్స్ రన్నింగ్ హై. ఎప్పుడూ లేనట్టుగా, అంటే ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ అంటే ఎప్పుడూ ఎమోషనల్గా ఉంటుంది. కానీ ఈసారి ఫస్ట్ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అయితేనేమి, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అయితేనేమి, సెకండ్ మ్యాచ్లో వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అయితేనేమి, దీనివల్ల థర్డ్ మ్యాచ్లో 2 టీమ్స్కి విపరీతమైన కసి ఉంది, వాళ్ళని ఓడించాలి. 2 వైపులా ఉన్న ఫ్యాన్స్కి కానీ జనరల్ పబ్లిక్ కానీ విపరీతమైన కసి ఉంది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ మ్యాచ్. బ్రాడ్కాస్టర్స్ అండ్ ఆర్గనైజర్స్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఎప్పుడూ లేనట్టుగా 40 సంవత్సరాల పైగా ఏషియా కప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఆడుతున్నారు, బాగానే ఉంది. కానీ 2 టీమ్స్ కూడా 1 ఇంచ్ కూడా కన్సిడర్ చేసే అవకాశం లేదు. వాళ్ళు గెలిచి తీరాలి.
విన్నింగ్ ఇస్ నాన్ నెగోషియబుల్. విన్నింగ్ ఇస్ కంపల్సరీ. గెలిచి తీరడం తప్ప వేరే ఆప్షన్ లేనట్టుగా రెండు టీమ్స్ ఆడబోతున్నాయి. సో ఎప్పుడూ లేనంత టెన్షన్ క్రియేట్ అయింది థ్యాంక్స్ టు ఆఫ్ ఫీల్డ్ యాక్టివిటీస్. ఓకే, కాబట్టి మనం మ్యాక్సిమం మన టీమ్ బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేయడం అంత ఇంపార్టెంట్ కంటే ఎవరికైతే ఎక్కువ వాళ్ళు ఫామ్లోకి రావాల్సిన ప్లేయర్స్ ఉన్నారో, టీం కూడా మార్పు ఉండదు. ఈ మ్యాచ్లో మార్పులు ఉంటాయి కానీ ఫైనల్లో మనం ఏ టీంతో అయితే వెళ్ళామో లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ బంగ్లాదేశ్ అదే టీంతో వెళ్తాం. కాబట్టి దాంట్లో ఎవరైతే షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నారో, ఎవరైతే షార్ట్ ఆఫ్ వికెట్స్ ఉన్నారో వాళ్ళు ఆడాల్సిన అవసరం ఉంది. సో జితేష్ శర్మ అండ్ రింకు సింగ్ వీళ్ళిద్దరికీ ఇంతవరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇద్దరు ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి వాళ్ళిద్దరిని ఆడిస్తారా? ఏవైనా తిలక్ వర్మని తప్పించి ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారనుకుంటున్నాను అంతే. కానీ తిలక్ వర్మ హ్యాడ్ గుడ్ బ్యాటింగ్ రన్. సో తిలక్ వర్మ ఒక్కడనే మార్చే అవకాశం ఉంది. అతన్ని రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో ఇంకెవరినైనా రింకుని కానీ జితేష్ శర్మ కానీ ఆడించే అవకాశం ఉంది. సంజు శాంసన్ని నేను అన్నట్టుగా నెంబర్ 3లో కాదు, నెంబర్ 3లో అక్కడ ఆడే అవకాశం లేదు కాబట్టి నెంబర్ 5లోనో నెంబర్ 4లోనో ఆడించి అతను మరి ఆ పొజిషన్లో రన్స్ చేయగల లేదనేది టెస్ట్ చేయాలి. సో అవసరం ఉంది. సో మోస్ట్లీ జితేష్ శర్మ ఆడతాడు అనుకుంటున్నాను నేను. సో జితేష్ శర్మ మైట్ ప్లే. అండ్ బౌలింగ్లో బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే బుమ్రా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడతాడు అగేన్స్ట్ వెస్టిండీస్ అని చెప్పారు. సో బుమ్రా లాస్ట్ మ్యాచ్లో సూపర్ రిథంలోకి వచ్చాడు. అది ఇండియాకి చాలా పెద్ద ప్లస్. మరి ఆ రిథంలోని ప్లేయర్ని కంటిన్యూ చేయాలి కదా. కానీ బహుశా బుమ్రాకి రెస్ట్ ఇస్తారు, హర్షదీప్ని ఆడిస్తారు. వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణాని ఆడించే అవకాశం కూడా ఉంది. ఆ 2 మార్పులు, ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్కి లాస్ట్ మ్యాచ్లో చూస్తే మనం దుబాయ్ పిచ్లో, అంటే సేమ్ పిచ్ కాకపోవచ్చు, ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ కనిపించింది మనకి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఫాస్టర్ బౌలర్స్ హ్యావ్ డన్ వెల్. బాల్ వాజ్ స్వింగింగ్ అండ్ బాల్ గెట్ సమ్ గుడ్ బౌన్స్ వాజ్ దేర్. సో ఆ నేపథ్యంలో మరి వరుణ్ చక్రవర్తి బుమ్రా ఇద్దరిని బౌలింగ్లో మార్పులు చేసినా పర్లేదు. బౌలర్స్ అందరూ బాగానే బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. బ్యాటింగ్లో ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అక్షర్ పటేల్ ఆల్సో పెద్దగా ఆడింది లేదు బ్యాటింగ్. ఒక్క 25 ఎంతో చేశాడు. అది మినహాయిస్తే అతను కూడా పెద్దగా క్లిక్ అయింది లేదు. కాబట్టి అక్షర్ పటేల్ ఆల్సో నీడ్ సమ్ బ్యాటింగ్ ప్రాక్టీస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మార్పులు నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇండియన్ టీంలో. శ్రీలంక టీం డిఫెండింగ్ ఛాంపియన్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు సూపర్ 4లో ఆడి 2 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ వాళ్ళకి ఇప్పుడు నథింగ్ టు లూజ్ కదా. వాళ్ళు ముఖ్యంగా హసరంగా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. చమీరా ఇస్ డూయింగ్ వెల్. సో వాళ్ళకి ఆ బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. తిక్షణ లాంటి వాళ్ళు ఉన్నారు, తుషారా, వీళ్ళందరూ ఉన్న బౌలింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి దే మే టెస్ట్ ఇండియా. నథింగ్ టు లూజ్. వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచినప్పుడే పెద్ద డిఫరెన్స్ రాదు కాబట్టి వాళ్ళు రిలాక్స్డ్గా ఆడే అవకాశం ఉంది. వాళ్ళు దే గాట్ వెరీ గుడ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కానీ వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడలేదు. కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వాళ్ళ కెప్టెన్ అస్సలంక, ఆల్ ది కమిందు మెండిస్, ఆల్ దీస్ ప్లేయర్స్ ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. సో వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ గివ్ అస్ సమ్ స్కేర్. కానీ ఇండియా ఏంటంటే ఉమెన్ టీమ్ అగేన్స్ట్గా చాలా మార్పులు చేసి సూర్యకుమార్ అస్సలు బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్లో 8 మంది బౌలింగ్ చేయడం, దానివల్ల ఉమెన్ హ్యాస్ గివెన్ అస్ ఎ స్కేర్. సో వాళ్ళు మనని వణికించకపోయినా కనీసం చెమటలు పట్టించారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్ చేయకుండా చేస్తే బాగుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చేయకూడదు. లాస్ట్ టైం కూడా శివం దూబేని ముందు పంపించడంతో అతను అక్కడ సెటిల్ కాలేదు. మొత్తం మిగతా బ్యాటింగ్ లైన్ అంతటి మీద దాని ఎఫెక్ట్ పడింది. అలాంటివేం లేకుండా బ్యాటింగ్ ఆర్డర్లో ట్రై టు స్టిక్ టు యువర్ ఒరిజినల్ బ్యాటింగ్ ఆర్డర్. వీళ్ళేదో తిలక్ వర్మని కూడా ఆడించుకోండి, బౌలింగ్లో మార్పులు చేయండి. జితేష్ శర్మ, రింకు సింగ్ కెన్ వెయిట్. ఇమీడియట్గా వాళ్ళకి అర్జెంటుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఆ మార్పు కూడా లేకపోయినా ఆశ్చర్యం ఏం లేదు. సో ఇండియా హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గెటింగ్ ఇన్ టు గ్రూవ్. బ్యాటింగ్లో చాలా సీరియస్ ప్రాబ్లం కనిపించింది కెప్టెన్ సూర్యకుమార్తో సహా. సో బ్యాటింగ్లో ఆ కన్సిస్టెన్సీని, వాళ్ళకి సమ్ రన్స్ అండర్ దర్ బెల్ట్ కావాలి సూర్యకి, శివం దూబేకి, సంజు శాంసన్కి, వీలైతే గిల్ అండ్ అక్షర్ పటేల్ కూడా. సో అండ్ అభిషేక్ శర్మని డ్రాప్ చేసే అవకాశం లేదు, మంచి రిథంలో ఉన్నాడు. అలాగే కుల్దీప్ కూడా. వాళ్ళిద్దరూ అంత మంచి రిథంలో అంత మంచి బౌలింగ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని కంటిన్యూ చేయాలి. సో చాలా తక్కువ మార్పులతో ఇండియా వెళ్తుంది ఈ మ్యాచ్లో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శ్రీలంక డెఫినెట్గా ఇండియాకి, ఎందుకంటే లాస్ట్ టైం మనం 2022లో అనుకుంటే ఏషియా కప్లో ఆడినప్పుడు, ఇక్కడ ఆడిన దుబాయ్లో ఒకసారి, అప్పుడు శ్రీలంక హెస్ బీటన్ అస్. సో ఇక్కడ కూడా ప్రమాదం ఉంటుంది. అది గెలవడం ఓడడం కంటే కూడా మన బ్యాట్స్మెన్ ఫామ్లోకి రావడం, క్యాచ్లు అన్నీ తీసుకోవడం,
ఆ విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే సండే ఫైనల్ విషయంలో చాలా చాలా టెన్షన్ సిచ్యుయేషన్. ఎందుకంటే మనం ఖచ్చితంగా గెలిచే అవకాశం చాలా ఉంది. 70-80% మనమే గెలుస్తాం. కానీ ఏ మాత్రం ఛాన్స్ తీసుకునే పరిస్థితి లేదు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.